ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజున్న. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, నీవు నిజమైన భక్తుడు అయితే దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడో దేవుని యొక్క లేఖనాలలో నుంచి, ఆ యొక్క వచనాలలో నుంచి, ఆ యొక్క ఉపదేశంలో నుంచి మనం పరిశీలన చేసి చూద్దాం. ఇప్పుడు దేవుని సంగమా, నిజంగా మనం దేవుని భక్తులమైతే ఆయన చేసేటటువంటి గొప్ప కార్యాలు, అసలు మనం భక్తులు అని చెప్పుకోవటానికి ఒక 3 విషయాలు మనం తెలుసుకోవాలి. 3 విషయాలు మనం దేవుని పట్ల మనం చేయాలి. మనం 3 విషయాలు దేవుని పట్ల మనం చేస్తే 4 విషయాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ఆ 3 విషయాలు ఏంటో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూస్తే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మొట్టమొదటిగా మనం భక్తులమైతే మనం దేవుణ్ణి ప్రేమించాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుణ్ణి ప్రేమించాలి అని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. కాబట్టి ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే ఖచ్చితంగా ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనం ప్రేమించాలి. భక్తులమైన ఎడల దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని క్రియలను ప్రేమించాలి, దేవుని కార్యాలను ప్రేమించాలి, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క మంచితనాన్ని మనం ప్రేమించాలి. ఆయన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆయనకి మనం భక్తులుగా మనం మార్చబడతాం. నువ్వు నిజంగా దేవుని భక్తుడైతే అందరికంటే, మనుషుల కన్నా, జంతువుల కన్నా, పక్షుల కన్నా, ఈ లోకంలో ఉన్న వస్తు వాహనాల కన్నా, వాటన్నిటికన్నా, మూలకాల కన్నా గొప్పగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి అని భక్తులకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఇక రెండో విషయాన్ని గిన మనం చూస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి రెండు. దేవుడు తప్పు చేస్తాడు అన్నప్పుడు, తప్పు చేస్తే కొడతాడు అనేటటువంటి భయం ఉండాలి. భక్తి అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నిత్యం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గురించి స్మరిస్తూ ఉండేటటువంటి దాన్నే భక్తి అంటారు. యోబు గారు 3 ఉదయం సాయంకాలము దేవునికి బలులు అర్పిస్తూ దేవుని దృష్టిలో భక్తుడిగా మార్చబడినట్లు మనం బైబిల్లో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనము అలాగా భక్తి కలిగి ఉన్నామో అని చూడటానికి ఒక క్రమం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక క్రమం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడు మనం చరిత్రలో భక్తులుగా లిఖితమవుతాం. అందుకనే బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏది కొదవు లేకుండా ఆయన చక్కగా సమకూరుస్తాడని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం, 30వ అధ్యాయం, యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని స్తుతించుడి. మనం ఆయన్ని కీర్తించాలి, ఆయన పాటలు పాడుతూ ఆయన్ని స్తుతించాలి. ఉదయకాలం, సాయంకాలం ఆయన్ని స్తుతించాలి. ఎప్పుడైతే మనం దేవునికి భక్తులు, నీవే నిజమైన భక్తుడివైతే ఖచ్చితంగా దేవుణ్ణి మనం స్తుతించాలి. చాలా మంది దేవునికి భక్తులు అని చెప్పుకొని దేవుణ్ణి స్తుతించలేరు, దేవుణ్ణి ఆరాధించలేరు, దేవుణ్ణి కీర్తించలేరు, దేవుణ్ణి భజించలేరు. దేవుని గురించి సర్వ సమాజంలో గొంతెత్తి చాటి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని వారు దేవుని యొక్క భక్తులుగా ఉండలేకపోతున్నారు. మనం నిజమైన దేవుని భక్తులమైతే ఖచ్చితంగా దేవుని నామాన్ని సర్వ సమాజంలో ఖచ్చితంగా ఆయన గూర్చి కీర్తనలు, స్తుతులు, ఆయన గురించిన స్వార్థ ధ్వనులు మనం ప్రకటిస్తూ ఉండేదము గాక. ఇక దేవునికి భక్తుడు 3 విధాలుగా చేయాల్సింది. ఒకటి, ఆయన్ని ప్రేమించాలి. రెండోది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడోది, ఆయన్ని కీర్తించాలి. ఇక దేవుడు మన కోసం ఏం చేస్తాడో, మనం ఆయనకి భక్తులమైతే దేవుడు మన కోసం ఏం చేస్తాడో ఒకసారి మనం పరిశీలించుద్దాం. ప్రియ దేవుని సంగమా, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 97వ అధ్యాయం 10వ వచనము, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో ఉండే ఆయన వారిని విడిపించును.
చూడండి, యెహోవా భక్తులారా, ఇక్కడ కూడా ఒక మాట, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునండి. చెడుతనమును చూసినప్పుడు మనం ఎప్పుడైతే అసహించుకుంటామో, ఇది దేవునికి ఇష్టం లేనిది ఈ వ్యభిచారం, ఈ సినిమాలు, ఈ పాపం, ఈ యొక్క దొంగతనం, ఈ మోసం, ఈ యొక్క దౌర్జన్యం, ఈ వడ్డీ వ్యాపారం, ఈ లంచాలు తీసుకునే తత్వం, ఇది దేవునికి అసహ్యమైన క్రియ అని మనము దాన్ని ఎప్పుడైతే ఉమ్మివేస్తామో, దానికి దూరంగా మనం ఉంటామో, ఆ రోజున మనం దేవుణ్ణి ప్రేమించే వారిలాగా ఉంటాం. అయితే ఆయన మనకి 2 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒకటోది ఏంటంటే, ఆయన తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. తన భక్తుల ప్రాణాన్ని, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారి ప్రాణాన్ని, తన భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నట్లు, తర్వాత భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నట్లు కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం ద్వారా మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనం ప్రేమించే వారిలాగా ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు, భక్తిహీనుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఇక 5వ విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, చూడండి, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నాడు. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నాడు. ఆయన తన భక్తులను తన కోసము, తన రాజ్య నిర్మాణం కోసం, తన యొక్క సంఘ నిర్మాణం కోసం, తన యొక్క గొప్ప సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కోసం తన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో గేయకారుడైనటువంటి దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, తన భక్తులను ఆయన ఏర్పరచుకుంటాడు. ఈ తరములో ఎవరు ఆయన యొక్క సంకల్పంలో ఉన్నారో వారిని పిలుచుకుంటాడు, వారిని ఏర్పాటు చేసుకుంటాడు, వారిని ఆకర్షించుకుంటాడు, వారికి రక్షణ ఇస్తాడు, వారికి తన రాజ్యంలో భాగ్యం ఇస్తాడు, ప్రవేశించే భాగ్యం కూడా ఇస్తాడని ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. తన భక్తుల యొక్క పాదములను తొట్టిల్లకుండా కాపాడేటటువంటి వాడిగా, దుర్మార్గులు అంధకారమందు మాటు మునుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. ఇక్కడ వాక్యం అంతా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుణ్ణి మనం ఎప్పుడైతే కీర్తిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, దేవునికి ఎప్పుడైతే మనం భక్తులుగా ఉండి భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం భక్తులుగా ఆయనకి మార్చబడతామో, ఆ రోజు నుంచి తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడతాడని హన్నా తల్లి, సమూయేలు ప్రవక్త గారి యొక్క అమ్మగారు మనకి తను రాసిన స్తుతి గీతంలో నుంచి ఈ మర్మాన్ని మనకు తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ మరొక మాట సొలొమోను భక్తుడు రాశాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. న్యాయం తప్పిపోకుండా తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని సొలొమోను గారు 2వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే దేవునికి భక్తులుగా ఉంటారో వారి యొక్క ప్రవర్తనను కూడా దేవుడు కాస్తాడు అని తెలియజేసేటటువంటి మర్మం సొలొమోను గారు మనకు తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందుకని ప్రియ దేవుని సంగమా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునికి మనం భక్తులమైతే 4 రకాలైన ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుణ్ణి మనం కీర్తించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు, మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడు. అలాగే తన భక్తుల్ని ఈ తరంలో తాను ఏర్పాటు చేసుకుంటాడు. అలాగనే వారి ప్రాణాలను కాపాడతాడు, భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపిస్తాడు. అలాగనే తన భక్తుల ప్రవర్తనని తాను కాచుకుంటాడు అని ఈ యొక్క వచనాల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడి నుంచైనా మనము దేవునికి భక్తులుగా ఉండి మన జీవితాలను ధన్యకరంగా మార్చుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన మనలోకి వచ్చేటట్లు మనం ఉపవాస ప్రార్థనలు చేసి, అలాగే స్తుతి ప్రార్థనలు చేసి, దేవుని సహవాస సన్నిధికి వెళ్ళి మన తప్పులను, మన పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి మనం దేవుని వైపు త్రిప్పబడిన ఎడల మనం దేవునికి భక్తులుగా మార్చబడి దేవుని దగ్గర అనేకమైన దైవ దీవెనలు పొందుకొని వర్ధిల్లెదము గాక. ఆమేన్.